న్యాచురోపతి ఉగాది పచ్చడి. ముందుగా పులుపు కోసం చెట్టు మీద నుంచి ఎండిపోయిన చింతకాయలు ఉంటాయి కదా, వాటిని అట్లా తీసుకుని తొక్కవలిసేసి చింతపండు గింజలతో సహా అట్లా తీసేసుకున్నాం. నీళ్లు పోసి నానపెట్టేసి తర్వాత పిసికి చింతపండు గొజ్జు తీసుకుంటే ఫ్రెష్ చింతపండు గొజ్జు చాలా బాగుంటుంది. ఫిల్టర్ చేసేసి ఆ తుక్కు తీసేస్తాం. ప్యూర్ గా చింతపండు గొజ్జు మనం ఒక బౌల్లో వేసేస్తాం. తీపికి అందరూ బెల్లం వాడతారు. మనం బెల్లం బదులుగా తేనె 1 కప్ తీసుకున్నాం. దీనిని వేయటం జరిగింది. వగర కొరకు పచ్చిమామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి కారానికి ఇక్కడ ఉపయోగించాం. చేదుకి వేప పువ్వు 2 టేబుల్ స్పూన్లు తీసుకుని వేయటం జరిగింది. ఉప్పు లేని లోటు లేకుండా కమ్మగా ఉండటం కోసం కొబ్బరి కొద్దిగా వేసాం. అరటిపళ్ళు 2 తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తే చాలా బాగుంటుంది. ఈ అన్నిటి యొక్క మిశ్రమాన్ని బౌల్లో వేసాం కాబట్టి ఇప్పుడు అట్లా గరిటె పెట్టి కలిపేస్తే న్యాచురోపతి ఉగాది పచ్చడి సిద్ధమైంది.